ఆడిబిలిటీ చెక్. ఆడిబులా వస్తుందా? వస్తుందా? మా ఈ రోజుకి మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఫుల్ కోల్డ్ ఉంది. నేను మాట్లాడేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాయిస్. ఇది కూడా స్వీట్ వాయిసే. మీరు వినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరీ ఇబ్బందిగా వినలే పరిస్థితిలో ఉంటే కూడా వినండి, ఇబ్బంది ఏం లేదు. హోంవర్క్ చేశారా? అమ్మా వస్తుందా? నువ్వు 51 lakhs చేసావు, 1 crore 1 lakh చేసావు, 2 crore 1 lakh, 5 crore 1 lakh చేయలేదుగా. ఓకే ఓకే. సో అది పెట్టినారా? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్. ఇది ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతూ చేశారా, న్యూ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతూ చేశారా? ఓల్డ్. న్యూ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతూ ఆన్సర్ ఏంటి అనేది కూడా చేయాలి. అది రేపు హోంవర్క్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డే ఇద్దాం అనుకున్న, క్లాస్ లేదు కదా అని. బట్ ఐ నీడ్ టు టెల్ వన్ పాయింట్. సో వాట్ ఆర్ ది సర్చార్జ్ రేట్స్ ఫర్ న్యూ ట్యాక్స్? అమ్మా ఫస్ట్ ట్యాక్స్ రేట్స్ చెప్పండి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో సర్చార్జ్ రేట్స్ కూడా చెప్పండి. ట్యాక్స్ రేట్స్ ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే, సర్చార్జ్ రేట్ ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే, సెస్ రేట్ ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే. ట్యాక్స్ రేట్స్ చెప్పండి. న్యూ ట్యాక్స్ రెజ్యూమే ట్యాక్స్ రేట్స్ చెప్పట్లా. 0 to 3 lakhs 0%. 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%, above 15 lakhs 30%. ఓకే, కంపల్సరీ ఇది ఎవరైనా చెప్పగలరు. బట్ ఐ నీడ్ దిస్ వన్. సర్చార్జ్ రేట్స్ Up to 50 lakhs nil, 50 lakhs to 10 lakhs, 50 lakhs to 1 crore 10%, 1 crores to 2 crores 15%, above 2 crores 25%. ఎక్సలెంట్ అమ్మా. సరే, సెస్ 4%. సార్ ద సేమ్ రూల్ విల్ అప్లై. సో అమ్మా ఇక్కడ 2 crores అబోవ్ ఉంటే 25%కి మీకు 2 డివిజన్స్ వస్తాయి. ఏంటవి? స్పెసిఫిక్ ఇన్కమ్స్. ఏ ఇన్కమ్స్? స్పెసిఫిక్ ఇన్కమ్స్కి ఎంత వస్తుంది? 15%. 15%. సార్ దట్ రిమైనింగ్ ఇన్కమ్కి, సో బేస్డ్ ఆన్ లెవెల్స్ ఏంటమ్మా? లెవెల్స్ 0 to 2 crores. సో ఎంతమ్మా? 15%. అబోవ్ 2 crores 25%. ఇలా ఈజ్ దిస్ స్పెసిఫిక్ ఇన్కమ్స్కి 15% అనేది న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కూడా తీసుకోవచ్చా? దట్ ఈస్ మై క్వశ్చన్. You have told about 2 crore is 25%. That is the normal income. I am asking about the specific income. If it is a specific income, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో నువ్వు 2 crores ఎక్సీడ్ అయిన దగ్గర నుంచి సో ఏం చేయాలి? స్పెసిఫిక్ ఇన్కమ్ 15% రిస్ట్రిక్ట్ చేయాలి. రిమైనింగ్ ఇన్కమ్కి సో అప్ టు 2 crores 15%, 2 crores to 5 crores 25%, అబవ్ 5 crores 37%. అలా డివిజన్ వేసుకుంటావు ఏ అండ్ బి అని 2 స్లాబ్స్గా. సో ఇది డివైడ్ చేసుకుంటే ఎంత ఇలా వస్తుంది యాక్చువల్లీ. అది డివైడ్ చేస్తే 2 crores అబౌవ్ అయితే స్పెసిఫిక్ ఇన్కమ్ 15%, రిమైనింగ్ ఇన్కమ్ 0 to 2 crores 15%, అబౌవ్ 2 crores 25%. ఇక్కడ 37 ఉండదు. ఇలా స్పెసిఫిక్ ఇన్కమ్కి 15% న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా తీసుకోవాలా? లేదు సార్, ఏ ఇన్కమ్ అయినా 25% అబౌవ్ 2 crores అనేది ఏది రైట్ అమ్మా? సో ఏ రైటా బి రైటా? ఏ రైటా బి రైటా? ఏఆర్బి సెలెక్ట్ వన్. ఏఆర్బి అర్థమైందా నా క్వశ్చను? సార్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో మీరు 2 crores కంటే అబోవ్ అయితే ఎన్హాన్స్డ్ రేట్స్ అప్లై అవుతాయి. అప్పుడు 2 డివిజన్స్ కింద చేశారు, స్పెసిఫిక్ ఇన్కమ్, రిమైనింగ్ ఇన్కమ్ అని. సేమ్ అలాగే న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కూడా ఉంటుందా సార్? స్పెసిఫిక్ ఇన్కమ్ ఆర్ స్పెషల్ రేట్స్లోనే ట్యాక్సబుల్ సార్.
ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద ట్యాక్స్ రేట్స్. అర్థమైందా? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సర్చార్జ్. స్పెషల్ ఇన్కమ్ గురించి మాట్లాడట్లా నేను. స్పెసిఫిక్ ఇన్కమ్స్, సర్చార్జ్, ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్స్ అంటే ఏమేమి వస్తాయి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో? ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్స్ ఏమేమి ఉంటాయి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో? 15%, 25%. ఓ 25%, 37% ఇస్ ద ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్. ఓకే, ఆ ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్స్ ఈ ఇన్కమ్స్కి అప్లై కావు. ఏ ఇన్కమ్స్కి? స్పెషల్ ఇన్కమ్స్కా, స్పెసిఫిక్ ఇన్కమ్స్కా? స్పెసిఫిక్. ఎందుకు స్పెషల్ కాదు సార్? స్పెషల్ ఇన్కమ్స్ అంటే క్యాజువల్ ఇన్కమ్, ఇవి కూడా వస్తాయి. వాటికి మామూలు ఎన్హాన్స్డ్ రేట్స్ అప్లై అవుతాయి. ఒక ఫోర్ ఇన్కమ్స్ని సపరేట్ చేశాడు, వాటిని స్పెసిఫిక్ ఇన్కమ్స్ అంట. వాటిల్లో ఒక 3 స్పెషల్ ఇన్కమ్స్ ఉన్నాయి అంతే. డివిడెండ్ ఈజ్ ద నార్మల్ ఇన్కమ్. ఏంటి ఆ 4 స్పెసిఫిక్ ఇన్కమ్స్ చెప్పమ్మా? ఎన్హాన్స్డ్ రేట్స్, ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్ అప్లై కానీ 4 స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఏంటో చెప్పు. ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్ అప్లై కానీ 4 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 ఉంటాయి కదా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112. ఫస్ట్ షేర్ మార్కెట్కి సంబంధించిన ఇన్కమ్స్కి అప్లై చేసి ఎన్హాన్స్డ్ రేట్ అప్లై చేయము అన్నారు. ఏంటి షేర్ మార్కెట్కి షేర్ మార్కెట్కి సంబంధించిన ఇన్కమ్స్ ఏంటి సార్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 అంటే సేల్ ఆఫ్ షేర్స్, లాంగ్ టర్మ్ గెయిన్, షార్ట్ టర్మ్ గెయిన్ అండర్ సెక్షన్ 111 అంటే షార్ట్ టర్మ్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్. డివిడెండ్ ఈజ్ ఆల్సో అరైజింగ్ ఫ్రమ్ షేర్ మార్కెట్. దీస్ త్రీ ఇన్కమ్స్కి ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్ అప్లై కాదు. దాంతోపాటు ఈ మొన్న రీసెంట్గా లాస్ట్ బడ్జెట్లో ఏం చేశాడు సార్? నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఈ ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్ అప్లై చేయొద్దు అన్నాడు. అప్పుడు అది కూడా వచ్చేసింది. మొత్తం 4. ఇది ఎక్కడ? మా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. ఒకవేళ అదే రూల్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి అప్లై చేస్తే అబౌట్ 2 crores తర్వాత ఒకటి ఉంది ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్. ఎంత? మా 25%. సో దట్ స్పెసిఫిక్ ఇన్కమ్కి 15%, రిమైనింగ్ ఇన్కమ్లో 0 to 2 crores అయితే 15%, అబౌట్ 2 crores అయితే 25%. సో అది ఓవరాల్గా. ఓకేనా? సో సార్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటమ్మా? అక్కడైతే ఎలా రాస్తావు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో? 0 to 50 lakhs ఎంతమ్మా? 0%. 50 lakhs to 1 crore ఎంత చెప్పాలి? 10%. 1 crore to 2 crores ఎంత? సర్చార్జ్ రేట్ 15%. ఇక్కడ నుంచి నువ్వు చెప్పమ్మా. అబౌట్ 2 crores 2 divisions చేయాలి. ఏంటా 2 divisions? ఏ, బి. ఏలో ఏమొస్తాయి? స్పెసిఫిక్ ఇన్కమ్స్ 4, దానికి రిస్ట్రిక్టెడ్ టు ఎంత పర్సెంటేజ్ అమ్మా? 15%. బిలో ఏమొస్తుంది నీకు? రిమైనింగ్ ఇన్కమ్ స్లాబ్స్ చెప్పమ్మా. 0 to 2 crores, 2 crores to 5 crores, above 5 crores. 0 to 2 crores 15%, 25%, 37%. సో సార్ అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమే అనుకోండమ్మా. వెరీ సింపుల్. సో 37% ఉండదు. ఉంటుందా 37%? 37 ఉండదు. సో అది లేకుండా ఏముంటుంది సార్ మరి అంటే? సో ఈ 25% ఉంటుంది. అబోవ్ 5 crores అనేది ఉండదు. 37%. సో ఇక్కడ అబౌట్ 2 crores వచ్చేసేసి మీకు 25%. సో అదే డిఫరెన్స్. So this is regarding chapter number 1. So we slowly will go to the section 115. యాక్చువల్లీ సండే పెట్టుకుంటాను నేను ఎప్పుడు క్వశ్చన్ బ్యాంక్తో. సండే రోజు పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సండే కూడా క్లాస్ ఉంటుందా సార్? ఆప్షనల్ అమ్మా, మీరు రావాలంటే రావచ్చు, లేకపోతే లేదు. నేనైతే రికార్డ్ చేసి మీకు ఇస్తాను, మీరు ఓన్గా చేసి ఆన్సర్స్ చూసుకోవచ్చు. లేదు సార్ నేను లైవ్ వింటాను, మీరు ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు నేను కూడా మీతో పాటు సాల్వ్ చేస్తానంటే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇఫ్ అంటే అది క్వశ్చన్ బ్యాంక్ అనేది జనరల్గా ఫస్ట్ చాప్టర్కి మనం ప్యారలల్గా డిస్కస్ చేయలేని చాప్టర్ అది. ఎందుకు? ఫస్ట్ చాప్టర్ అనేది కాన్సెప్ట్ మొత్తం అయిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయగలం. కానీ సెకండ్ చాప్టర్ నుంచి అంటే క్యాపిటల్ గెయిన్ నుంచి ప్యారలల్గా క్వశ్చన్ బ్యాంక్ కూడా వెళ్తుంది. అంటే ఏంటి? నేను ఏదైతే క్వశ్చన్ బ్యాంక్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయో అవి నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు నీకు లింక్ పెడతాను, నీకు టైం ఉంటే అటెండ్ అవ్వు, లేకపోతే లేదు. క్వశ్చన్ బ్యాంక్ అనేది సపరేట్గా చేస్తాను. కాన్సెప్ట్ వరకు షెడ్యూల్లో వస్తుంది, క్వశ్చన్ బ్యాంక్ కూడా షెడ్యూల్లో వస్తుంది, క్వశ్చన్ బ్యాంక్ సాల్వింగ్ కూడా షెడ్యూల్లో వస్తుంది. కాకపోతే అవి సపరేట్ రికార్డింగ్స్. కాన్సెప్చువల్ రికార్డింగ్స్ మాత్రమే నేను చెప్తా. బయట నువ్వు ఎన్ని అవర్స్ డీటీ చెప్తావు అంటే ఆ కాన్సెప్ట్ ఎంత అవర్స్ రికార్డ్ చేశానో అదే చెప్తా నేను. ఆ 120 hours ఎంత. క్వశ్చన్ బ్యాంక్ రికార్డెడ్ అవర్స్ చెప్పారు, ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ చేస్తే 1/2 hour పట్టింది అప్పుడప్పుడు.
పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా రికార్డింగ్స్లో చేసి 300 అవర్స్ అంటే ఎవడు కొనరు రికార్డింగ్స్. నేను అవర్స్ ఏదో అయింది, రికార్డ్ చేస్తున్నాను. సరే, సో అలా క్వశ్చన్ బ్యాంక్ అనేది సండే కానీ అలా స్టార్ట్ చేసి కూడా రికార్డ్ చేస్తాను, మీకు కూడా ఇంటిమేట్ చేస్తాను, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సరే, అసలు చాప్టర్ నెంబర్ 2 మనకి ఏంటి సార్ అంటే క్యాపిటల్ గెయిన్స్. మీ మెటీరియల్ వస్తుందమ్మా నెక్స్ట్ వీక్లో మీ ఇంటికి మీ అడ్రస్లన్నీ ప్రతాప్ సార్కి పెట్టండి, ఈ విల్ పోస్ట్. సో నెక్స్ట్ వీక్లో అసలు నాకు చాప్టర్ 2 ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ అనేది నాకు చాప్టర్ 2. కానీ నేను ఇన్ బిట్వీన్ దట్ చాప్టర్ 2 ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ రెసిడెన్షియల్ స్టేటస్. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ ఆల్సో. సిఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్ కాన్సెప్ట్ అమ్మా ఇది, కానీ ఇద్దరికి ఇంపార్టెంటే, ఇద్దరు వినాల్సిందే. సో రెండిట్లో ఇంటర్లో సిఏ ఫైనల్లో, సిఎంఏ ఫైనల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇండైరెక్ట్లీ రెసిడెన్షియల్ స్టేటస్ మీద. ఆ మెటీరియల్ మీకు అలాగే పెట్టాను, అది నాకు మెయిన్ మెటీరియల్లో రాదు, ఫైనల్ మెటీరియల్లో రాదు, సపరేట్గా పెట్టాను. అందుకనే మీకు ఫైనల్ మెటీరియల్లో సెకండ్ చాప్టర్ రెసిడెన్షియల్ స్టేటస్ ఉండదు, క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. సో అందుకని మీకు సపరేట్గా పెట్టానమ్మా, అది ఇంటర్ టాపిక్. మీకు పెట్టినప్పుడు కూడా అక్కడ హెడర్ అండ్ ఫూటర్ చూడండి, సిఎంఏ ఇంటర్ ఆర్ సిఏ ఇంటర్ అనే ఉంటుంది. ఓపెన్ చేద్దామా? వెరీ స్మాల్ అండ్ స్వీట్, చాలా బాగుంటుంది, చాలా చిన్నది. సో స్టార్ట్ రెసిడెన్షియల్ స్టేటస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ రెసిడెన్షియల్ స్టేటస్? సార్, జనరల్లీ సిటిజన్షిప్కి రెసిడెన్షియల్ స్టేటస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బోర్న్ ఇన్ ఇండియా, దెన్ యూ విల్ గెట్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఆధార్ కార్డు ఉంది కదమ్మా అందరికీ. దెన్ యూ గెట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆల్సో. సో యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, దెన్ ఏ కంట్రీలో పుట్టిన వాళ్ళకి ఆ కంట్రీ సిటిజన్షిప్ వస్తుంది, వాళ్ళకి ఆ కంట్రీకి సంబంధించిన ఫండమెంటల్ రైట్స్ వస్తాయి. సో ఆ సిటిజన్షిప్ బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఇండియన్ సిటిజన్ అయితే ట్యాక్స్ పే చేయాలి అని రాస్తే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ దగ్గర నేను ట్యాక్స్ తీసుకోగలను. ఇండియన్ సిటిజన్ అయితే ట్యాక్స్ పే చేయాలి అని కూడా రాస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఓన్లీ ఇండియన్ సిటిజన్కే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుంది, మరి వాళ్ళ దగ్గరే ట్యాక్స్ రికవర్ చేసుకోగలరు. సో నేను అందుకనే ఇండియన్ సిటిజన్ అనే వర్డ్ యూజ్ చేయకుండా రెసిడెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాను ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. దెన్ హూ ఈస్ దిస్ రెసిడెంట్? సార్, ఒక పర్టికులర్ పీరియడ్ ఇండియాలో స్టే చేస్తే నిన్ను ఇండియాలో రెసిడెంట్ అంటాను. నువ్వు ఏ కంట్రీకి సంబంధించిన వాడివైనా అవ్వచ్చు, నీకు ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నా లేకపోయినా నువ్వు ఇండియాలో కొంత సర్టెన్ పీరియడ్ స్టే చేస్తే సో నువ్వు ఇండియాలో రెసిడెంట్ అయిపోతావు. యూ నీడ్ టు పే ట్యాక్స్. సో నీకు ఫండమెంటల్ రైట్స్ ఏం రావు, నువ్వు రెసిడెంట్ అయినంత మాత్రాన నువ్వు సిటిజన్షిప్ రైట్స్ ఏం రావు, నీకు ఓటింగ్ పవర్ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఏం రావు. ఓన్లీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నిన్ను రెసిడెంట్ కింద ట్రీట్ చేస్తాను, ట్యాక్స్ అడుగుతాను. నీకు ఫండమెంటల్ రైట్స్ రావాలి, ఓటింగ్ పవర్ రావాలి అంటే నువ్వు సిటిజన్ అయి ఉండాలి. సో సిటిజన్షిప్ ఈజ్ డిఫరెంట్, రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ డిఫరెంట్. సో ఓన్లీ ఫర్ ది ట్యాక్స్ పర్పస్ వీ యూజ్ ద రెసిడెన్షియల్ స్టేటస్. సో అంటే మనం ఏం చేయాలి సార్?
Sir, in India, Income Tax Act, the word citizen is not used because in that case, we could collect tax only from the people born in India. నువ్వు సిటిజన్ అనే వర్డ్ యూస్ చేస్తే ఓన్లీ ఇండియాలో పుట్టిన వాళ్ళ దగ్గర నుంచే నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోగలవు. దట్స్ వై వి యూజ్ ద వర్డ్ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. దానివల్ల మనం వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ కొంత పీరియడ్ స్టే చేసిన రెసిడెన్షియల్ స్టేటస్ బేస్ చేసుకొని ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాము. రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిటిజన్షిప్. నువ్వు ఇండియాలో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రెసిడెంట్ అయినంత మాత్రాన నీకు సిటిజన్షిప్ ఏమి ఇచ్చారు, నీకు ఫండమెంటల్ రైట్స్ ఏమీ రావు. సిటిజన్షిప్ ఈజ్ నాట్ ద క్రైటీరియా టు డిసైడ్ ద రెసిడెన్షియల్ స్టేటస్. మరి ఒక పర్సన్ ఇండియాలో ఒక పర్టికులర్ బిజినెస్ కానీ పర్సన్ కానీ ఆర్ ఎవరైనా సరే ఇండియాలో రెసిడెంట్ అనాలి అంటే ఎంతో కొంత మినిమం పీరియడ్ స్టే చేసి ఉండాలి, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సార్ ఎక్కడ చెప్పాడు ఆ కండిషన్స్? ఒకవేళ ఇండివిజువల్ సార్ పర్సన్ డెఫినేషన్లో ఎవరెవరు వస్తారండి? ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీ, ఏఓపిబివై, లోకల్ అథారిటీ, ఏజేపీ, ఈ 7 వస్తారు. సార్ ఈ సెవెన్ రెసిడెంట్ అని అంటారు. ఎప్పుడు అంటారంటే ఇదిగో ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే. ఫస్ట్ వీ టేక్ అవర్ ఇండివిజువల్. సో ఇఫ్ యూ సాటిస్ఫై ద కండిషన్స్ ఆఫ్ మెన్షన్డ్ ఇన్ 6 subsection 1 then you become a resident in India. అంటే సెక్షన్ 6 subsection 1లో చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తే నువ్వు రెసిడెంట్. సో హెచ్ఏఎఫ్ని ఎప్పుడు రెసిడెంట్ అంటారు? సెక్షన్ 6 subsection 2లో చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తే హెచ్ఏఎఫ్ని రెసిడెంట్ అంటారు లేదా నాన్ రెసిడెంట్. సెక్షన్ 6 subsection 3లో చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కంపెనీని రెసిడెంట్ అంటారు లేదా నాన్ రెసిడెంట్. మిగతావన్నీ ఏముంటాయి సార్? ఏఓపి, బిఓఐ, పార్ట్నర్షిప్ ఫామ్, ఏజేపీ, లోకల్ అథారిటీ, వీళ్ళంతా అదర్స్. వీళ్ళ కండిషన్స్ 6 subsection 4లో చెప్పారు. అంటే టోటల్గా రెసిడెన్షియల్ స్టేటస్ డీల్ చేసే సెక్షన్ ఏంటి సార్ అంటే సెక్షన్ 6. ఫస్ట్ యాజ్ యూజువల్ వి సీ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ రెసిడెన్షియల్ స్టేటస్ చూద్దాం. మా ఇంటర్ కాన్సెప్ట్ కొంచెం స్పీడ్గా వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ 6 subsection 1. సార్ రెసిడెంట్ అనాలి అంటే ఒక ఇండివిజువల్ని ఇప్పుడు నేను చెప్పబోయే 2 కండిషన్స్లో ఎనీ వన్ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్. ఇప్పుడు నేను చెప్పబోయే 2 కండిషన్స్లో ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఫస్ట్ కండిషన్ 6 subsection 1లో ఫస్ట్ కండిషన్ ఈజ్ స్టే ఇన్ ఇండియా ఫర్ 182 days ఆర్ మోర్ ఇన్ ప్రీవియస్ ఇయర్. అంటే రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఇయర్కి ఉంటుంది. ఆ పర్టికులర్ ఇయర్కి నువ్వు రెసిడెంటా కాదా అంటే మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా అందరు చెప్పాలి. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? మ్యూట్లో ఉండి మాట్లాడితే నాకు వినపడదు. మ్యూట్ తీసేసి మాట్లాడాలి. 23-24 1/4/2023 to 31st March 2024. సో ఇది మన ప్రీవియస్ ఇయర్. ఈ ఇయర్లో నువ్వు మినిమం ఎన్ని డేస్ స్టే చేయాలంట రెసిడెంట్ అనాలి అంటే 182 days ఆర్ మోర్. సరే ఎగ్జాక్ట్లీ 182 days స్టే చేశాను, కండిషన్ సాటిస్ఫైడా నాట్? ఎగ్జాక్ట్లీ 182 days సాటిస్ఫైడ్. 181 days, not satisfied. 185 days, Satisfied. సరే సెకండ్ కండిషన్ 60 days ఆర్ మోర్ ఇన్ ప్రీవియస్ ఇయర్. సో అంటే ఫస్ట్ కండిషన్లో 182 days, ఒకవేళ అది ఫెయిల్ అయితే ఇంకో కండిషన్ కూడా ఉంది, అదైనా సాటిస్ఫై చేయి నువ్వు రెసిడెంట్ అవుతావు. ఏంటంట 60 days ఆర్ మోర్ ఇన్ అ ప్రీవియస్ ఇయర్ అండ్ 365 days ఆర్ మోర్ ఇన్ 4 preceding previous years. సార్ వాట్ ఈస్ దిస్ 4 preceding? ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 4 preceding అమ్మా ఈ ఇయర్ కాకుండా మన ప్రీవియస్ ఇయర్ కాకుండా ఇక్కడ నుంచి ప్రిసీడింగ్ 4 preceding years, preceding 4 previous years అంట. చెప్పమ్మా ఏమేమి వస్తాయో. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 4 previous years చెప్పు. మన ప్రీవియస్ ఇయర్ కాకుండా దాని ముందు ఉన్న ప్రిసీడింగ్ 4 years చెప్పమ్మా. 23, 24. అది మన ప్రీవియస్ ఇయర్ కదా, అది కాకుండా దాని ముందు ఉన్న ప్రీవియస్ 4 దాని ముందు 22, 23, ఓకే 21, 22, ఓకే 20, 21 to
2019-20. వీటిల్నే 4 preceding previous years అంటారు. వీటినే 4 preceding previous years అంటారు. మన ప్రీవియస్ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేసేది ఏంటి, ప్రీవియస్ ఇయర్తో కలిపి 4 తీసుకుంటారు. సార్ ప్రీవియస్ ఇయర్ కాకుండా 4 preceding previous years అంటే మన ప్రీవియస్ ఇయర్ ముందు ఉన్న 4 preceding previous years, అంతేగాని ఇంక్లూడింగ్ దట్ ప్రీవియస్ ఇయర్ కాదు. సార్ మన ప్రీవియస్ ఇయర్లో సెకండ్ కండిషన్ ఏంటమ్మా, మన ప్రీవియస్ ఇయర్లో 60 days ఉండాలి, 60 days ఆర్ మోర్. 4 preceding previous years మొత్తం స్టే యాడ్ చేస్తే 365 days ఆర్ మోర్ ఉండాలి. 4 preceding previous years స్టే మొత్తం యాడ్ చేస్తే 4 preceding previous year నా 4 years స్టే యాడ్ చేస్తే 365 days ఆర్ మోర్ ఉండాలి. అప్పుడు సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్, 182 days or more in previous year. What is the second condition, 60 days or more in previous year, 365 days or more in 4 preceding previous years. 4 preceding previous years and mana previous year enti 2023-24. This is our previous years. దీనికి ముందు ఉన్న 4 preceding previous years ఏముంటాయి, సో 2022-23, 2021-22, 2020-21, 2019-20. సో వీటి స్టే మొత్తం యాడ్ చేస్తే గ్రేటర్ దాన్ 365 రావాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే సరిపోతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది సెకండ్ కండిషన్. దెన్ వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏంటి సార్, మా ఫస్ట్ కండిషన్ ఏంటి, సో వెరీ సింపుల్, ప్రీవియస్ ఇయర్ 23-24లో ఎన్ని డేస్ ఉండాలంట, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 182 days. 182 days. సార్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయాలా, సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయాలా, రెసిడెంట్ అనాలి అంటే, రెసిడెంట్ అనాలి అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయాలా, సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయాలా, ఏదో either of two. ఎనీ వన్ ఆఫ్ దెమ్, ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఇఫ్ యూ సాటిస్ఫై ఎనీ వన్ ఆఫ్ దెమ్ సో యు ఆర్ రెసిడెంట్. ఇఫ్ యూ ఫెయిల్ టు సాటిస్ఫై బోత్ ది కండిషన్స్, రెండు ఫెయిల్ అయ్యావు, అప్పుడు నేను ఏమంటారు, both the condition, if fail to satisfy any one of the conditions or both the conditions, you are non-resident. సార్ ఏ సెక్షన్లో చెప్పారు ఇదంతా, సెక్షన్ 6 సబ్సెక్షన్ 1. ఓకేనా. సో నాకు ఒక డౌట్ సార్, మీరు చెప్పిందంతా నాకు అర్థమైందండి, మీరు ఏం చెప్పారు, 182 days ఆర్ మోర్ ఇన్ ప్రీవియస్ ఇయర్ అన్నారు, సో 60 days ఆర్ మోర్ ఇన్ 60 days ఆర్ మోర్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఆర్ 365 days ఆర్ మోర్ ఇన్ 4 preceding previous year అన్నారు. నాకు వచ్చిన డౌట్ ఏంటి సార్ ఇక్కడ అంటే, వెరీ సింపుల్ సార్, ఒక అతను ఏంటమ్మా ఇది, అతను ఇట్లా ఆస్ట్రేలియా, ఇదేంటమ్మా ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చాడమ్మా, ఒక 20 days ఉన్నాడు, మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాడు, మళ్ళీ ఇండియా వచ్చాడు, ఇంకో 20 days ఉన్నాడు, సో మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాడు, మళ్ళీ ఇండియా వచ్చాడు, ఇంకో 20 days ఉన్నాడు, మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాడు, మళ్ళీ ఇండియా వచ్చాడు, ఇంకో 20 days. ఇలా 182 days కంటే ఎక్కువే ఉన్నాడు కానీ కంటిన్యూస్గా లేడు. మొత్తం 195 days ఉన్నాడు, కంటిన్యూస్గా లేడు. రెసిడెంటా నాన్ రెసిడెంటా, కంటిన్యూస్గా లేడు, వెళ్ళి వస్తూ ఉన్నాడు. అదేంటమ్మా 182 days కంటిన్యూస్గా ఉండాలా, ఎప్పుడైనా ఉండొచ్చా ఇయర్ మొత్తం మీద, ఇయర్ మొత్తం మీద ఎప్పుడైనా ఉండొచ్చు. ఎప్పుడైనా ఉండొచ్చు. ఓకే, అది కాదు నా డౌట్ సార్. 182 days ఢిల్లీలో కొన్ని రోజులు ఉన్నాడు, చెన్నైలో కొన్ని రోజులు ఉన్నాడు, హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నాడు, గుంటూరులో కొన్ని రోజులు ఉన్నాడు, ముంబైలో కొన్ని రోజులు ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ ఇండియాలోనే ఉన్నాయి. ఇండియాలోనే ఉన్నాడమ్మా, కానీ ఒక ప్లేస్లో లేడు, వన్ సింగిల్ ప్లేస్లో లేడు. ఆయన సరే రెసిడెంట్ అవుతారు. వన్ సింగిల్ ప్లేస్, one single place is not necessary and continuous stay is also not necessary. Continuously stay is also not necessary, so not necessary. సరే, నా డౌట్ అది కూడా కాదు, ఇప్పుడు నా డౌట్ వస్తుంది.
అమ్మా ఒక అతను ఫ్లైట్లో డింగ్ 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 హైదరాబాద్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాడమ్మా. ఇప్పుడు వచ్చాడు సార్. ఇప్పుడు వచ్చాడంటే కరెక్ట్గా ఈరోజు డేట్ ఎంతమ్మా? ఈరోజు డేట్ ఎంత? 13th July. ఇప్పుడు టైం ఎంతమ్మా? 7:15. 7:15 పిఎంకి ల్యాండ్ అయ్యాడు. 13th జూలైని కౌంట్ చేయొచ్చా చేయకూడదా? పీరియడ్ ఆఫ్ స్టేలో 13th జూలైని కౌంట్ చేయొచ్చా చేయకూడదు? చేయొచ్చు సార్. అయిపోయింది ఆల్రెడీ, ఇంకొంతసేపు అయితే డే అయిపోద్ది కదా. లేదు సార్, చేయొచ్చు. చేయొచ్చా? ఉమ్, ఇంకమ్మా ఇంకొంత టైం ఉందనా? ఉమ్. 13th జూలై 2024 11:59 పిఎం వచ్చాడు. 1 మినిట్. ఇంకో 1 మినిట్ అయితే డేట్ మారిపోతుంది. అడుగుపెట్టి అయినా సరే కన్సిడర్ చేస్తాం సార్. 1 మినిట్ ఉన్నా కానీ ఆ, ఇంకో 1 మినిట్ అయిపోయింది. అప్పుడు అప్పుడు ఏం అప్పుడు చేయండి సార్. అప్పుడు 14 July 13th చేయము. 13th చేయండి. హలో, ఒక్క నిమిషం అండి. నేను అది ప్లంబర్ కూడా పెట్టారా? ఆ, ఇది ఏమ చేంజ్ వచ్చింది, నేను చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు బాయ్స్ వాష్రూమ్స్లో కూడా ఒక రూమ్ ఒకటి రావాలి. వెస్ట్రన్ అటు అది చివర మనం ఖాళీ ఉంది కదా, 3 పెట్టాం కదా, అక్కడ ఒకటి రావాలి. అదొక్కటి చేంజ్ చేసి పెట్టవా? అంతేగా, అది కూడా రాసేసే ఏమైంది. సరే సరే. ఉమ్. అవునా, సరే సరే. ఓకే సార్. తెలుగులో రాశారమ్మా, ఈ తెలుగు నాకు రాదు కదా. సరే సార్, వీ షుడ్ కౌంట్ దిస్ వన్ ఈవెన్ దో 1 మినిట్ అయినా సరే. సో వీ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ సార్. అరైవల్ డేట్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ 1 మినిట్. సో సార్, ఈజ్ లీవింగ్ ఇండియా. ముంబై నుంచి వెళ్ళిపోతున్నారు. ఈజ్ లీవింగ్ ఇండియా. డిపార్చర్ అంటారు. డిపార్చర్ డేట్. సో రైట్ నౌ ఈజ్ లీవింగ్ 7:15 p.m. 13th 7 2014 ఈజ్ లీవింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఈ డేట్ని 182 డేస్లో కౌంట్ చేద్దామా వద్దా? ఎస్ ఆర్ నో? డిపార్చర్ డేట్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ఫుల్ డే. హాఫ్ ఆఫ్ ది డే ఉండి వెళ్ళిపోతున్నాడు ఈవినింగ్. విల్ యూ కన్సిడర్? కన్సిడర్ చేయండి సార్. చేయాలా? చెయ్యను సార్, చెయ్యను. నోనా? అరైవల్ అయితే కన్సిడర్ చేస్తావమ్మా? డిపార్చర్ అయితే ఫుల్ డే ఉంటేనే కన్సిడర్ చేస్తావా? సో ది ఆన్సర్ ఈస్ ఎస్, వీ విల్ కన్సిడర్. సో ఎస్, యూ షుడ్ కన్సిడర్ అరైవల్ డేట్ అండ్ డిపార్చర్ date even though it is not a complete day. Even though it is not a complete day, even though it is a 1 minute also. So sir, 1 minute ఉన్నాడు. For example, he's leaving India
12 o'clock అయింది, 12:01 AM, 1 minute ఉన్నాడు, జస్ట్ వెళ్ళిపోయాడు ఇక ఫ్లైట్ ఎక్కి. సో ఈవెన్ ద డే ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఇన్ ఇండియా. Arrival day and departure day is considered in India. Arrival date and departure date is considered in India. So while counting 182 days or more or 60 days or more, any 8 days, and while considering the days stay, any days of stay ఇండియాలో ఉన్నాడని కన్సిడర్ కౌంట్ చేసేటప్పుడు షుడ్ కన్సిడర్ అరైవల్ డేట్, యూ షుడ్ కన్సిడర్ డిపార్చర్ డేట్. అరైవల్ డేట్ కన్సిడర్ చేయండి, డిపార్చర్ డేట్ కూడా కన్సిడర్ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మెనీ డేస్, హౌ మెనీ పీరియడ్, హౌ మెనీ hours he is staying in India, irrespective of that period. So irrespective of the time, should consider the arrival date and departure date while counting 182. So what is the first condition? First condition చెప్పమ్మా, what is the first condition? ప్రీవియస్ ఇయర్లో 182 డేస్ కన్నా ఎక్కువ ఉండాలి. 182 ఆర్ 182 డేస్ కన్నా ఎక్కువ ఉండాలి. Okay. Second condition? ప్రీవియస్ ఇయర్లో 60 డేస్ ఆర్ మోర్ ఉండాలి. దాని తర్వాత 365 డేస్ ఆర్ మోర్ ఉండాలి. ప్రీవియస్ ఇయర్ 4 ప్రీవియస్ ఇయర్స్ కన్సిడర్ చేసి. మా 4 ప్రీవియస్ ఇయర్స్ ఒకసారి చెప్పమ్మా. 22, 23, 21, 22, 20, 21, 19, 20. 19, 20. 20. నాకు డౌట్ వచ్చిందమ్మా, 4 ప్రీవియస్ ఇయర్స్ మొత్తం కలిపి 365 ఈచ్ ఇయర్ 365? మొత్తం కలిపి 365. ఇక్కడ 0 అమ్మా, ఇక్కడ 0, ఇక్కడ 0, అర్థమవుతుందా? మా ఇక్కడ 0, ఇక్కడ 0, ఒక నిమిషం, 0, 0, 0, 366. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, అది ఒక ఇయర్లో అయినా ఉండొచ్చు, 4 ఇయర్స్ కలిపి, అది ఏదైనా ఎలా అయినా ఏ ప్యాటర్న్ అయినా ఉండొచ్చు. రైట్ సార్, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారు సార్ అంటే, సో 2 కండిషన్స్లో ఒక కండిషన్ సాటిస్ఫై చేసిన, 2 సాటిస్ఫై చేసిన రెసిడెంట్ అంటారు, 2 సాటిస్ఫై చేయకపోతే నాన్ రెసిడెంట్. సార్ ఒకవేళ నువ్వు రెసిడెంట్ అయితే మళ్ళీ నీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఓన్లీ రెసిడెంట్ వాళ్ళకే, మా ఇండివిజువల్ రెసిడెంట్ అయితే మళ్ళీ నీకు 2 కేటగిరీస్ ఉంటాయి, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సార్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే 6 సబ్సెక్షన్ 6లో చెప్పిన 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయాలి. 2 ఎండ్ పైన ఆర్ అన్నాను, ఇక్కడేమో ఎండ్ అంటున్నాను, పైన చెప్పాను ఆర్, ఇక్కడ ఎండ్. 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి సార్ ఆ 2 కండిషన్స్? ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ 2 years out of 10 preceding previous years. Is resident in India for 2 previous years out of 10 preceding previous years. What is our previous year? 24, 25. So 10 preceding previous years. ఏమేమి ఉంటాయమ్మా? 2022, 2022, 23, 2021, 22, 2020, 21, 2019, 20, 2018, 19, చెక్ చేయమ్మా, 2017, 18, 2016, 17, 2015, 16, 2014, 15, 2013, 14. మై 10 years, 10 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో ఎనీ 2 years రెసిడెంట్ అయితే చాలు. అంటే నువ్వు మళ్ళీ ఏం చెక్ చేయాలి? 10 yearsలో ఏం చెక్ చేయాలమ్మా? ఈ 10 yearsకి నువ్వు ఏం చెక్ చేయాలి? మళ్ళీ నువ్వు 10 yearsకి 6 subsection 1 చెక్ చేయాలి.
మరి 10 ఇయర్స్కి చెక్ చేస్తే చెక్ చేయాలా, 2 ఇయర్స్ వస్తే ఆపేస్తే సరిపోతుందా? సార్ నిజానికైతే 10 ఇయర్స్కి నువ్వు 6 సబ్ సెక్షన్ 1 అంటే ఏంటి, ఆ 2 కండిషన్స్ నేను 6 సబ్ సెక్షన్ 1 182 డేస్ కండిషన్, 60 అండ్ 365 డేస్ కండిషన్, 60 and 365 days condition, 60 and 365 days condition, 182 days condition, 60 and 365 days condition, ఇది 2 ఇది 1, ఈ 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ఈ సాటిస్ఫై అవ్వాలి. 10 ఇయర్స్కి చెక్ చేయాలంటే 10 ఇయర్స్, కానీ 10 ఇయర్స్లో 2 ఇయర్స్ అయితే చాలు అంటున్నాడు. అంటే నువ్వు 10 ఇయర్స్ చెక్ చేసేటప్పుడు సీక్వెన్స్లో అన్న చెక్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ 6th ఇయర్లో 300 డేస్ ఉన్నాడు అనుకోండి, డిఫాల్ట్గా ఇక్కడ 6 అని రాసేస్తాను నేను వెళ్ళి. అదేంటి ఫస్ట్ ఇయర్ నుంచి రావాలి కదా నువ్వు, ఎనీ 2 అన్నాడు, అది ఏదైనా పర్లేదు కదా. సరే ఇక్కడ ఎక్కడో 8th ఇయర్లో 300 అన్నాడు, 6th ఇయర్లో 300 అన్నారు. సో నేను ఏం చేస్తాను, 8th ఇయర్ 6 అని రాశాను, 6th ఇయర్ 6 అని రాశాను, అయిపోయింది. 10 ఇయర్స్లో 2 ఇయర్స్ రెసిడెంట్, మిగతా ఇయర్స్ చెక్ చేయను. నీకేం కావాలి, 10 ఇయర్స్లో 2 ఇయర్స్ రెసిడెంట్ అయితే చాలు, అట్లీస్ట్ 2. మిగతా రెసిడెంట్ అయితే ఏంటి, నాన్ రెసిడెంట్ అయితే ఏంటి, ఆ కండిషన్ సాటిస్ఫైడ్ కదా. అంటే నువ్వు ర్యాండమ్గా చెక్ చేసినా పర్లేదు, సీక్వెన్స్లో చెక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు 2 ఇయర్స్ రెసిడెంట్ అయితే ఇంకా ఆపేసినా పర్లేదు. నేనైతే ర్యాండమ్గా ఫస్ట్ డేస్ చూస్తానమ్మా, 182 డేస్ కంటే ఎక్కువ ఉన్నాయా, 182 డేస్ కంటే ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి 6 అని రాసేస్తాను, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ కదా. అక్కడ 2 times 6 అని రాస్తే ఇంకా ఆపేస్తాను. అవుట్ ఆఫ్ 10 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ 2 ఇయర్స్ ఈజ్ రెసిడెంట్, అయిపోయింది. 10 ఇయర్స్ చెక్ చేసావు నువ్వు, చెక్ చేయలా, 2 ఇయర్సే చూసానా, 2 ఇయర్స్ రెసిడెంట్, మిగతా ఇయర్స్ రెసిడెంట్ అయితే ఏంటి, నాన్ రెసిడెంట్ అయితే ఏంటి, వాడికి చెప్పాల్సింది ఏంటి, నేను 10 ఇయర్స్లో అట్లీస్ట్ 2 రెసిడెంట్ అని, అయిపోయింది. 10 ఇయర్స్లో ఎన్ని ఇయర్స్ ఆబ్వియస్లీ అతను రెసిడెంట్గా ఉన్నాడు, నాకు సంబంధం లేని క్వశ్చన్ అది, అది అడగలేదు కదా. 10 ఇయర్స్లో అట్లీస్ట్ 2 రెసిడెంట్ అయితే చాలు అన్నాడు. 10 ఇయర్స్లో 10 ఇయర్స్ రెసిడెంటా, 8 ఇయర్స్ రెసిడెంటా, ఇదన్నీ నాకు సంబంధం లేదు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారమ్మా, ఫస్ట్ నుంచి ఆ 182 కండిషను, ఆ 60 and 365 కండిషను, డే 1 డే, ఇయర్ 1 ఇయర్ 2 అలా అప్లై చేసుకుంటూ వస్తారు, ప్రాబ్లం లేదు. అలా చేస్తున్నా నీకు ఎనీ 2 వచ్చినాయి అనుకుంటామా, సీరియస్లో ఆపేసేసాయి. లేదు నేనైతే ర్యాండమ్గా 182 డేస్ కంటే ఏది ఎక్కువ ఉందో ఫస్ట్ అలా ఒక లుక్ వేస్తాను. 10 ఇయర్స్ అక్కడ అన్నీ 182 డేస్ కంటే తక్కువ ఉంది అంటే 1 by 1 చెక్ చేసుకుంటూ వస్తాను. 2 ఆర్ వచ్చే వరకు, 2 రెసిడెంట్ వచ్చే వరకు, 2 ఇయర్స్ రెసిడెంట్ వచ్చే వరకు చెక్ చేస్తాను. సో ఏంటి సార్ ఏం చెక్ చేస్తావు, 6 సబ్ సెక్షన్ 1లో చెప్పిన 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తుందా అని చెక్ చేస్తాను. సార్ 10 ఇయర్స్లో 10 ఇయర్స్ నాన్ రెసిడెంటే లేదా 1 ఇయరే రెసిడెంటే, అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు కాదు, ఇక అతను ఆర్డినరీ రెసిడెంట్ కాదు, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కదా, మళ్ళీ సెకండ్ కండిషన్ చెక్ చేసి యూజ్లెస్ కదా. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యాడు అంటే ఇంకా సెకండ్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా నాన్ రెసిడెంట్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని రాసేయచ్చు. సో ఆర్డినరీ రెసిడెంట్ అనిపించుకోవాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాలి, 10 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో 2 ఇయర్స్ రెసిడెంట్ అవ్వాలి, అట్లీస్ట్ 2. నెక్స్ట్ ఇది కూడా సాటిస్ఫై చేయాలి. 7 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్, ఎన్ని ప్రిసీడింగ్ అమ్మా, 7 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్, 7 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్, 7 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో టోటల్ స్టే ఎంతకంటే ఎక్కువ ఉండాలమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 730 డేస్ ఆర్ మోర్, 730 డేస్ ఆర్ మోర్. సో 7 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో టోటల్ స్టే 730 డేస్ ఆర్ మోర్ ఉండాలి. సో అంటే ఆ 7 ఇయర్స్ స్టే యాడ్ చేస్తే 730 డేస్ కానీ అంతకంటే ఎక్కువగానే ఉండాలి. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి నువ్వు ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలి అంటే. సరే ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా, 2 కండిషన్స్ ఫెయిల్ అయినా నువ్వు రెసిడెంటే కానీ ఆర్డినరీ రెసిడెంట్ కాదు, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, resident but not ordinary resident if he fails to satisfy any one of the condition in 6 subsection 6. సో ఏంటమ్మా కండిషన్ చెప్పు, 6 subsection 6లో చెప్పిన ఫస్ట్ కండిషన్ ఏంటి, Need to be resident for 2 years out of 10 preceding previous years. out of 10 preceding previous years he should be a resident at least 2 years, be a resident. Next, Stays in India for 730 days or more in 7 preceding previous years. stay in India for 7 days or more for in a 7 preceding previous years. Both the conditions are any one of the condition. Both the conditions he should satisfy, then only he is a resident and ordinary resident. If he fails to satisfy, he is a resident but not ordinary resident.
సో అది స్టోరీ. ఇది ఇండివిజువల్ కమ్మా. రెసిడెన్షియల్ స్టేటస్ ఇయర్కి చేంజ్ అవుతుంది స్టేని బట్టి. కంటిన్యూస్ స్టే ఇన్ వన్ ప్లేస్ అండ్ కంటిన్యూస్ స్టే ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హియర్. కంటిన్యూస్ స్టే ఇన్ వన్ కంట్రీ ఈజ్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్. హీ కెన్ కమ్ అండ్ గో, యూ కెన్ కమ్ అండ్ గో. సో ద టోటల్ పీరియడ్, వాట్ ఎవర్ ది పీరియడ్ ఈ స్టే ఇన్ ఇండియా, టోటల్ పీరియడ్ ఐ కన్సిడర్. సో నాట్ ఐ విల్ ఓన్లీ కంటిన్యూస్ స్టే అనేది తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో వెళ్ళి రావచ్చు. ఆ ఇయర్లో ఎంత పీరియడ్ ఉన్నాడు. 1 day is equal to 24 hours. నువ్వు ఈవెన్ ద అరైవల్ డేట్ని, డిపార్చర్ డేట్ని, బోత్ షుడ్ బి కౌంటెడ్. సో ద డే హీ లీవ్స్ ఇండియా, ద డే హీ కమ్స్ టు ఇండియా, బోత్ షుడ్ బి కౌంటెడ్. సో హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. మా రెసిడెంటా నాన్ రెసిడెంటా చెప్పండి. సో ఎందుకు సార్ రెసిడెంటా నాన్ రెసిడెంటా చెప్పమంటున్నారు, ఆర్డినరీ రెసిడెంటా కాదా అది అడగట్లేదు ఏంటి? అక్కడ నాకు ఇవ్వలేదు. 10 years కావాలి కదా, 10 preceding previous years డేటా ఇస్తేనే చెప్పగలను ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా అని. జస్ట్ 4 preceding previous years ఇచ్చాడు కాబట్టి దెన్ ఐ కెన్ టెల్ ఓన్లీ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ అంతే. సో చెప్పమ్మా ఫస్ట్ క్వశ్చన్, రెసిడెంటా నాన్ రెసిడెంటా? ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ రెసిడెంటా నాన్ రెసిడెంట్? Non-resident. మా ఫస్ట్ దే 182 days ఉందా? లేదు. లేదు. పోనీ 60 days అన్నా ఉందా? లేదు. లేదు. ఇక 4 preceding ప్రీవియస్ ఇయర్స్తో సంబంధం ఏంటి? నాన్ రెసిడెంట్. టూ ఫెయిలే. సెకండ్ క్వశ్చన్ చెప్పమ్మా, రెసిడెంటా నాన్ రెసిడెంటా? Resident. మా 182 days ఉందా? లేదు. కానీ 60 days ఆర్ మోర్ ఉంది. సో 4 years యాడ్ చేయమ్మా. 365 days ఉందో లేదో చూద్దాం. ఫోర్ ఇయర్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 955. 365 కంటే ఎక్కువే ఉంది. సో ఆన్సర్ ఏంటమ్మా? రెసిడెంట్. Resident. 4 3 3 థర్డ్ వన్. చెప్పాలి ఫాస్ట్గా, ఇంత టైం తీసుకుంటే ఎట్లా? Non-resident. అదే అమ్మా 182 days ఉందా? లేదు. 60 days ఉంది. కానీ 4 years యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 190. 190. సో విచ్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 365. సో ఆన్సర్ ఏంటమ్మా? నాన్ రెసిడెంట్. ఫోర్త్ వన్ చెప్పమ్మా, ఫాస్ట్గా చెప్పాలి, టైం తీసుకుంటున్నాం, ఎక్కువ టైం తీసుకుంటాం. ఫాస్ట్ Resident. అమ్మా ఏంటమ్మా? Resident. రెసిడెంట్. ఎలా అమ్మా? 182 days ఉందా? లేదు. 60 days ఉందా? 60 days. ఉంది. 4 years యాడ్ చేయమ్మా, ఎంత వచ్చింది? 1095. 1095. మీకు తెలియంది ఏంటంటే ఆన్సర్ రాంగ్. ఆన్సర్ రాంగ్. Okay. తెలిసింది సార్. ఏంటమ్మా ఏం తెలిసింది? ఇయర్స్ చేసుకోలేదు. మీరు అలా చూసుకోలేరనే ఏం లేదమ్మా. ఫస్ట్ నార్మల్ బాల్స్ వేస్తాం, 6 కొట్టు 4 కొట్టు అని. తర్వాత ఒక బౌన్సర్ బాల్ వేస్తాం, వికెట్ పడిపోవాలి అంతే. ఫోర్త్ క్వశ్చన్ అనేది అమ్మా, ఫస్ట్ 3 questions నువ్వు రైట్ చెప్పాలని అడిగినాయి. ఫోర్త్ క్వశ్చన్ కంపల్సరీ రాంగ్ చెప్పించాలని అడిగింది. సో నువ్వు చూసుకోండి ఏంటి, దీస్ ఆర్ నాట్ 4 preceding previous years. మిగతా 4 preceding మిగతా ఇయర్స్ చెప్పలేదంటే ఆ ఇయర్స్లో ఎన్ని రోజులు ఉన్నట్టు అతను? 0 days in 4 preceding previous years. So he is non-resident. అది ఆ గేమ్ ప్లే చేస్తాడు ఎగ్జామ్లో. రైట్. 4 preceding previous years should be the continuous 4 years, అంతేగాని ఎనీ 4 years కాదు. ఫోర్త్ వన్ ఈజ్ ద ఎగ్జాంపుల్. 3 persons. సార్ ఇప్పుడు నేను చెప్పబోయే 3 peopleకి ఓన్లీ ఫస్ట్ కండిషన్ అప్లై చేయి, సెకండ్ కండిషన్ అప్లై చేయొద్దు. 6 subsection 1లో చెప్పిన ఫస్ట్ కండిషన్ అప్లై చేయాలంటే 182 days ఆర్ మోర్. డోంట్ అప్లై ద సెకండ్ కండిషన్. వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్? 60 days or more in ప్రీవియస్ ఇయర్, 365 days ఆర్ మోర్ ఇన్ 4 preceding previous years. ఎవరు సార్ ఆ ముగ్గురు అదృష్టవంతులు? ఓన్లీ ఫస్ట్ కండిషన్ అప్లై చేసి రెసిడెంట్ అని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? సార్ ఒకటి, పర్సన్ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్. సార్ అతను ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు ఎంప్లాయ్మెంట్ కోసం.
ఓన్లీ అప్లై ఫస్ట్ కండిషన్. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ విజిటింగ్ ఇండియా. సో సార్ మన ఇండియన్ ఆరిజిన్ అతను కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కానీ అన్డివైడ్ ఇండియాలో పుడితే, ఎయిదర్ అతను కానీ నేనున్నానమ్మా నేను అన్డివైడెడ్ ఇండియాలో పుట్ల, ఇండియా డివైడ్ అయిన తర్వాత పుట్టా నేను అంటే మీరు ఇండియన్ ఆరిజిన్ కాదా? నేను ఇండియన్ ఆరిజినే. ఎందుకు? మా పేరెంట్స్ వాళ్ళు కూడా డివైడెడ్ ఇండియాలో పుట్టారు. మా గ్రాండ్ పేరెంట్స్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టారు. సో ఐఎమ్ ఇండియన్ ఆరిజిన్. నువ్వు కానీ నీ పేరెంట్స్ కానీ నీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టుంటే, అంటే అన్డివైడెడ్ ఇండియా అంటే ఏంటమ్మా? ఇండియా పాకిస్తాన్ విడిగొట్టక ముందు ఎప్పుడు విడిపోయారు? అప్పుడు మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్లో ఇండిపెండెన్స్ వచ్చింది? 1940. 1947. దాని తర్వాత 1950 ఆ టైమ్స్లో విడిపోయారు కదా డివైడ్ ఇండియా. సో అప్పుడు అంతకంటే ముందు మన గ్రాండ్ పేరెంట్స్ ఉండే ఉంటారు ఇక్కడ. సో బట్ నేను ఇండియన్ ఆరిజిన్, మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఇండియాలోనే ఉన్నారు కాబట్టి. కొంతమంది ఉంటారమ్మా ఇండియా డివైడ్ అయిపోయిన తర్వాత వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటారు, వాళ్ళు ఇండియన్ ఆరిజిన్ కింద రారు. సో ఇండియన్ ఆరిజిన్ సార్ నేను ఇప్పుడు వెళ్ళిపోయానమ్మా, ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అయ్యాను. సో మళ్ళీ సెటిల్ అయిపోయాను. సో నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇండియా వస్తున్నారు. నా పిల్లల్ని ఏమంటారు? వాళ్ళు యుఎస్ సిటిజన్ అయిపోతారు, అక్కడ పుడతారు కానీ వాళ్ళు ఇండియా వస్తున్నారు. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఎందుకు? వాళ్ళ పేరు ఏంటంటే నేను ఇండియాలో పుట్టాను కాబట్టి. ఇట్లా కన్సిడర్ చేయవచ్చు. వాళ్ళు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ విజిటింగ్ ఇండియా. Ship crew member. Who is this ship crew member? Actually they work in the ship. సో ఒకసారి షిప్ ఎక్కితే మళ్ళీ 6 monthsకో ఎప్పటికో వస్తారమ్మా ల్యాండ్ మీదకి. వాళ్ళకు కూడా ఫస్ట్ కండిషనే అప్లై చేయండి, సెకండ్ కండిషన్ అప్లై చేయకూడదు. షిప్లో పనిచేసే వాళ్ళు షిప్ క్రూ మెంబర్స్. ఈ ముగ్గురు పర్సన్స్కి ఎవరు సార్ వాళ్ళు? పర్సన్ లీవింగ్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఇండియా, పర్సన్ విజిటింగ్ ఇండియా హూ ఈజ్ అ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, షిప్ క్రూ మెంబర్. ఈ ముగ్గురికి ఓన్లీ ఫస్ట్ కండిషనే అప్లై చేసి రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అని చూడండి, సెకండ్ కండిషన్ అప్లై చేయదు. షిప్ క్రూ మెంబర్ డేస్ కౌంట్ చేసేటప్పుడు వాళ్ళ సిడిసి సర్టిఫికేట్ ఉంటుంది సార్, కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. అంటే షిప్లో ఎన్ని రోజులు ఉన్నాడు అనేది ఆ సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ డేస్ తీసేసి రిమైనింగ్ డేస్ని వాళ్ళు స్టే ఇన్ ఇండియా కింద తీసుకోండి. షిప్లో ఎన్ని రోజులు ఉన్నాడో అవి 365 days నుంచి తీసేస్తే రిమైనింగ్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ రిమైనింగ్ డేస్ ఇండియాలో ఉన్నట్టు. మనకి 365 వస్తుందా 366 వస్తుందా? మన ప్రీవియస్ ఇయర్లో 365 days వస్తాయా 366 days వస్తాయా మన ప్రీవియస్ ఇయర్లో? 2023-20 ఎందుకమ్మా 365? చెప్పమ్మా, లీప్ ఇయర్స్ చెప్పమ్మా ఒకసారి. 24 అనేది మల్టిపుల్స్ ఆఫ్ 4 కాదా? మరి 2024 ఫిబ్రవరి మన ప్రీవియస్ ఇయర్లో వస్తుందా రాదా? మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? 23-24. ఆ పీరియడ్లో డేసే కదా చూడాల్సింది మనం. అదే చెప్తున్నాం కదా సార్. ఫిబ్రవరి 24 లీప్ ఇయరా కాదా? లీప్ ఇయర్. ఫిబ్రవరి అనేది వస్తుందా లేదా మన ప్రీవియస్ ఇయర్లో? మా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇంపోజిషన్ రాసి తీసుకురామ్మా. తీసుకొస్తావా? ఇప్పుడు చెప్పమ్మా, 365 డేసా 366 డేసా? 366 35. సో మన ఇయర్ 366 అమ్మా, లీప్ ఇయర్లో వచ్చారు. మీ ప్రీవియస్ ఇయర్ 366 days. ఫిబ్రవరి 24 ఈజ్ అ లీప్ ఇయర్. మీకు 29 days ఉన్నాయి. చక్కగా ఎంజాయ్ చేసి వచ్చారు 29 daysని. మర్చిపోతే ఎట్లా? అయ్యో కష్టమే. సరేలేమ్మా, ఇది చెప్పు.
అమ్మా ఇప్పుడు 10 ప్రీసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే నువ్వు రెసిడెంటా నాన్ రెసిడెంటా చెప్పడమే కాదు, రెసిడెంట్ అయితే ఆర్డినరీ రెసిడెంటా కాదా కూడా చెప్పాలి. ఫస్ట్ వన్ చెప్పమ్మా. రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంటా ఎలా అమ్మా? ఫస్ట్ రెసిడెంటా కాదు చెప్పు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 182 కాదు, 60 సాటిస్ఫైడ్. 4 ఇయర్స్ చెప్పమ్మా. 1 2 3 4 4 ఇయర్స్ కౌంట్ చేయ ఎంత వస్తుంది? సార్ షిప్ క్రూ మెంబర్కి ఫస్ట్ కండిషన్ ఒకటే కదా సార్? అమ్మా ఇది వేరు, ఆ షిప్ క్రూ మెంబర్ వేరు, ఈ క్వశ్చన్లు వేరు, ఓకేనా? అది వేరు ఆ ఎగ్జాంపుల్, ఓకే అది వదిలేసి. అదేం లేదమ్మా. షిప్ క్రూ మెంబరు షిప్లో ఎన్ని రోజులు ఉన్నాడంట? 31 డేస్. సిడిసి సర్టిఫికేట్లో ఎన్ని రోజులు మెన్షన్ చేశారమ్మా? డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు సిడిసి సర్టిఫికేట్, కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. సిడిసి అంటే ఏంటమ్మా? కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. అలా షిప్ క్రూ మెంబర్కి ఆ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? షిప్ వాళ్ళు ఇస్తారు. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు షిప్లో ఉన్నాడు అని ఇచ్చే సర్టిఫికేట్నే కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అంటారు. ఈ పర్టికులర్ ఏ అనే పర్సన్కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు ఆ సర్టిఫికేటు? డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు. అంటే షిప్లో ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పమ్మా? షిప్లో ఎన్ని రోజులు ఉన్నాడు? డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 అంటే షిప్లో ఎన్ని రోజులు? 31 డేస్. సో అంటే ఇండియాలో ఎన్ని రోజులు ఉన్నట్టు? అంటే ఏం చేయాలి నువ్వు? 365 డేస్ మైనస్ 31 డేస్. షిప్లో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే సిడిసి సర్టిఫికేట్లో ఉన్న డేస్ ఏవైతే ఉన్నాయో అవి 366 డేస్లోంచి తీసేస్తే రిమైనింగ్ డేస్ ఇండియాలో ఉన్నట్టు. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 182 డేస్. అంటే ఇప్పుడు ఏమవుతాడమ్మా ఇతను? మిస్టర్ ఏ అని అతను రెసిడెంట్. సెకండ్ కండిషన్ అప్లై అవుతుందా? ఆ సెకండ్ కండిషన్ అప్లై అవుతుందా షిప్ క్రూ మెంబర్కి? అవ్వదు. అయినా సరే చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? 335 ఫస్ట్ కండిషనే సాటిస్ఫైడ్, ఓకేనా? ఒకవేళ అక్కడ ఏమన్నా 70 ఉండుంటే అప్పుడు కూడా నేను సో ఏం రాసేవాడిని? 4 ఇయర్స్ చెక్ చేసి చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు 70 అంటే డైరెక్ట్ నాన్ రెసిడెంట్ అనేసేవాడిని. సెకండ్ కండిషన్ చెక్ చేయను నేను ఇంకా. అయిపోయింది, అది అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు కొత్త క్వశ్చన్ ఇది చెప్పమ్మా. సో ఇతను షిప్ క్రూ మెంబర్ కాదు, ఎక్సెప్షనల్ కేస్ కాదు. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్స్ ఎక్సెప్షనల్ కేస్ కాదు, నార్మల్ కేస్లో. సో చెప్పమ్మా, రెసిడెంటా నాన్ రెసిడెంటా? ఆర్ఓఆరా ఏంటో చెప్పు. రెసిడెంట్. ఆర్ఓఆరా ఆర్ఎన్ఓఆరా? రెసిడెంట్, ఆర్డినరీ. ఫస్ట్ అమ్మా, రెసిడెంట్ అనాలి అంటే 182 డేస్ చెక్ చేసా, సాటిస్ఫై అవ్వలేదు. 60 డేస్ చేశాను, 60 డేస్ ఓకే, 62 ఉన్నాడు. 4 ఇయర్స్ కూడా చెక్ చేయాలి కదా, 365 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఉన్నారో చూడమ్మా. 100 + 120 + 130 + 140 ఎంత? 490. 490 ఈజ్ గ్రేటర్ దాన్ 365 డేస్. సార్ 366 తీసుకోమన్నారు కదా సార్, యాక్ట్లో 365 చెప్పాడు, అది ఇయర్ కాదు, అది 365 తీసుకోవాలి. చాలామంది అదే క్వశ్చన్ అడుగుతారు. ఏం చెప్పారు? నువ్వు 366 తీసుకోమన్నావు కదా సార్, యాక్ట్లో చెప్పిన ప్రొవిజన్ అది 365 అనేది. నువ్వు ఇయర్ డేస్ కౌంట్ చేసినప్పుడు 366 తీసుకోవచ్చు, పీరియడ్ ఆఫ్ స్టే కౌంట్ చేసినప్పుడు ప్రొవిజన్ని మార్చవద్దు సార్. అప్పుడు ఇతను రెసిడెంట్ అవుతాడు. ఇప్పుడు ఆర్ఓఆర్ఆ ఆర్ఎన్ఓఆర్ఆ చేయాలి. ఫస్ట్ ఆర్ఓఆర్ అయితే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 10 ఇయర్స్లో ఎనీ 2 ఇయర్స్ రెసిడెంట్ అవ్వాలి. సార్ ఏదైనా 182 డేస్ కంటే ఎక్కువ ఉందా అని ఒక సైట్ చూసాను, ఏమీ లేవు. 1 బై 1 చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ప్రీసీడింగ్ ప్రీవియస్ ఇయర్ చూశాను, గ్రేటర్ దాన్ 60 ఉంది. సో దానికి సంబంధించి 4 ప్రీసీడింగ్ మన 4 ప్రీసీడింగ్ ప్రీవియస్ ఇయర్సా, దానికి సంబంధించి 4 ప్రీసీడింగ్ ప్రీవియస్ ఇయర్సా చెప్పాలమ్మా. మనవి తీసుకోవాలా, దానికి రిలేటెడ్ తీసుకోవాలా? దానికి రిలేటెడ్. 120 + 130 + 140 + 150 యాడ్ చేయమ్మా. 365 కంటే ఎక్కువ ఉందా లేదా? 540. అంటే 365 కంటే ఎక్కువే ఉంది. అంటే ఫస్ట్ ప్రీసీడింగ్ ప్రీవియర్ రెసిడెంట్. ఇంకో ఏదైనా ఒకటి రెసిడెంట్ అని ప్రూవ్ చేస్తే చాలు. సెకండ్ చూడమ్మా, 120 సో గ్రేటర్ దాన్ 60, 130 140 150 100, 130 140 150 100, దానికి సంబంధించి 4 ప్రీసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ 365 కంటే ఎక్కువ ఉండాలి. సో లేదు చూడమ్మా. ఉన్నాడు.
ఉంది అంటే సెకండ్ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ కూడా రెసిడెంట్, ఒక కండిషన్ సాటిస్ఫైడ్. ఇంకో కండిషన్ ఏంటి సార్ అంటే 7 years యాడ్ చేస్తే 730 కంటే ఎక్కువ ఉండాలి, 730 ఆర్ మోర్. 7 years యాడ్ చేయమ్మా, ఎంత వచ్చిందో 100 + 120 + 130 140 150 100 120 ఇక్కడ వరకు యాడ్ చేయి. 62 కాకుండా, ప్రీవియస్ ఇయర్ కాకుండా, ఇక్కడ 860 860 గ్రేటర్ దాన్ 730 కాబట్టి ఏమవుతాడమ్మా అతను ఆర్ఓఆర్. ordinary. సో రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అమ్మా, ఇంటర్మీడియట్ కాన్సెప్టే కొంచెం స్పీడ్గా క్యాచ్ చేయాలి నువ్వు. ఓ నాకు రాదు లేదు అంటే చక్కగా ఇంటర్మీడియట్ ఈ రెసిడెన్షియల్ స్టేటస్ చాప్టరే నేను 1 week ఆర్ 8 days 9 days చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. లాస్ట్ బ్యాచ్ 9-10 days చెప్పాను సేమ్ ఈ రెసిడెన్షియల్ స్టేటస్ టాపిక్. ఆ యాక్సెస్ తీసుకొని డీటెయిల్గా విను. ఓకేనా? సో చెప్పమ్మా, సెకండ్ వన్ చెప్పు. Non-resident. మా ఇక్కడ ఫస్ట్ కండిషన్ లేదు, సెకండ్ కండిషన్ లేదు, 182 లేదు, 60 కూడా లేదు, ఇంకా అసలు వేరే కూడా చెక్ చేయక్కర్లా, నాన్ రెసిడెంట్. సో థర్డ్ వన్ చెప్పమ్మా. Resident. రెసిడెంటే ఆర్ఓఆరా ఆర్ఎన్ఓఆరా? Ordinary. ఆర్ఓఆరా? అమ్మా నేను చెక్ చేయనా? మాకు గ్రేటర్ దాన్ 60 అమ్మా. సో 4 years యాడ్ చేశాను, 400 వచ్చింది. గ్రేటర్ దాన్ 365 అమ్మా, ప్రీవియస్ ఇయర్ రెసిడెంట్. సో అమ్మా మిగతాయి కూడా అదే కదా, కాబట్టి ఇక్కడ రెసిడెంట్ ఇక్కడ రెసిడెంట్, ఒక కండిషన్ సాటిస్ఫైడ్. 7 yearsలో 730 కంటే ఎక్కువ ఉండాలి. యాడ్ చేయమ్మా ప్రిసీడింగ్ 7 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడు. 700. కానీ ఎంత ఉండాలి? 730. ఆన్సర్ ఏంటి? Oh, no, no. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ. చాలా సింపుల్ తీసుకున్నావు అమ్మా, సార్ ఏముందిలే సింపుల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఫస్ట్ 2 సింపుల్ ఉంటాయి, లాస్ట్ వన్ చెప్పాగా లాస్ట్ వన్ బౌన్సర్ ఉంటుంది. కరెక్ట్గా ఉండాలి. 2 సార్లు తప్పు చెప్పాలి, అక్కడ లాస్ట్ క్వశ్చన్ తప్పు చెప్పావు, ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ నేను కావాలని ప్రిపేర్ చేస్తాను తప్పు చెప్పాలని. చెప్పమ్మా ఎగ్జాంపుల్ 2 అంట ఏదో. కే లీవ్స్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం on 1st August 2023. So determine his residential status. ROR, RNOR, NR. చెప్పాలి. Resident ordinary. ROR అమ్మ 6th August 2023లో వెళ్తున్నాడు అంటే ఎన్ని రోజులు ఉన్నాడు ప్రీవియస్ ఇయర్లో? అన్ని రోజులు ఉన్నాం. 365 days అమ్మా. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 1/4/2023 టు 31st March 2024. ఎన్ని రోజులు ఉన్నాడా? మార్చ్ 2024 వరకు ఉన్నాడా? 128 days. 1st April 2023 టు 6th August 2023 ఉన్నాడు. అంటే ఏంటి? ఏప్రిల్లో 30 days, మేలో 31 days, జూన్లో 31 days, జూలై 31, ఆగస్ట్ 31 కాదు, ఆగస్ట్ ఎన్ని డేస్ అమ్మా? 6. 6 days. ఇవి యాడ్ చేయమ్మా, యాడ్ చేయి. 128. 30 + 31 31 + 30 120 8. 128 days. గ్రేటర్ దాన్. ఓ సార్ ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాడంటే పాత ఇయర్స్ అన్ని ఫుల్ ఉన్నాడు కదా. సో ఆబ్వియస్లీ ప్రీవియస్ ఇయర్స్ అన్ని ఫుల్ ఉంటాడు కాబట్టి డిఫాల్ట్గా ఏం తీసేసుకోవచ్చు అమ్మా? ROR. ఎగ్జాంపుల్ 3.
సార్ వచ్చాడు అంటున్నారు కదా సార్. అదే అమ్మా, ఎన్ఆర్ఆ, ఆర్ఓఆరా, ఆర్ఎన్ఓఆరా? ఉమ్. ఎక్కడ ఆగిపోయావు చెప్పు. Incident but not ordinary. ఆర్ఎన్ఓఆరా? ఉమ్. మా జూలై 7th వచ్చాడంట. అంటే జూలైలో ఎన్ని డేస్ అమ్మా? సో దట్ ఈస్ 24. 31 మైనస్ అమ్మా 7 కదా సార్. 7th కౌంట్ చేయాలి. ఇన్ని రోజు కౌంట్ చేయాలి కదా. అందుకే 32 minus 7 కదా. జూలైలో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే 7 తీసేస్తావా? 6 కదా తీసేసి, 6 days లేడు కదా. 7th నుంచి కౌంట్ చేయాలి కదా. Okay. 31 minus 6 31 minus 6 ఎంత? 25. ఆగస్ట్ 31. ఆగస్ట్లో ఉన్నాడు కదా. జూలైలో వచ్చాడంటే ఇంకా ఆగస్ట్లో ఉన్నాడు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 31, ఫిబ్రవరి 29, మార్చ్ 31. అడిట్. is greater than 182. So he is the resident. సో మిగతా ఇయర్స్ అన్ని ఫస్ట్ టైం ఇండియా వచ్చాడంటే రిమైనింగ్ ఇయర్స్ ఏంటమ్మా? పాస్ట్ ప్రిసీడింగ్ 4 years 0. సో కాబట్టి ఆ 2 conditions ఎలాగో సాటిస్ఫై చేయడు. సబ్సెక్షన్ 6 ఈ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ. ఓకే సార్, దీస్ 3 persons షల్ నాట్, ఓన్లీ ఫస్ట్ కండిషనే చూడాలి. 182 ఏంటి ఆ 3 persons చెప్పమ్మా? ఆల్రెడీ చదువుకున్నాం కదా. ఈ 3 personsకి ఫస్ట్ కండిషనే అప్లై చేయాలి. ఎవరు వాళ్ళు? Leaving India for employment, a person of Indian origin visiting India, ship crew member. నెక్స్ట్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్, అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అమెండ్మెంట్ ఒకటిసారి చెప్పుకుంటే ఇంకా అయిపోయినట్టే. రేపటి క్లాస్లో అయిపోద్దమ్మా. ఇది ఇంటర్ కాన్సెప్ట్ కాబట్టి ఫాస్ట్ లాగేసాం. ఇంటర్లో అయితే నేను 1 week చెప్తాను. మినిమం 1 week చెప్తాను. కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే. ఓకేనా? వీఆర్ గోయింగ్ టు ఇండియన్ సిటిజన్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, 2 amendments అమ్మా, 1 year. అండ్ 6 ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. ఇక అయిపోతాయి అన్ని ఫాస్ట్గా. టుమారో గోయింగ్ టు కంప్లీట్ దిస్ వన్. టుమారో క్లాస్ ఉండదు. క్వశ్చన్ బ్యాంక్ అది కూడా నేను లింక్ పెడతాను. ఒకవేళ ఈ థ్రోట్ క్లియర్ అయితే అయిపోతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటారు నైట్. ఓకేనా? అది ఇక్కడ ఫుల్ రెయిన్స్ అమ్మా. పోకుండా నిన్న రెయిన్లో తడిచేసాను. రెయిన్ ఫుల్ ఏం కాదు, కొంతసేపు ఎండ వస్తుంది, కొంతసేపు వాన వస్తుంది. ఎండగా ఉంది కానీ అని చెప్పేసి వెళ్ళిపోతాం. మధ్యలో వర్షం పడింది. ఒక ఏరియాలో వర్షం పడుతుంది, ఒక ఏరియా పడట్లేదు. దట్ ఈస్ ద రీజన్. ఓకేనా? నెక్స్ట్ క్లాసు మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేసి గోయింగ్ టు స్టార్ట్ అ క్యాపిటల్ గెయిన్. వెరీ ఇంపార్టెంట్. ఈ లోపల మీకు మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకే సార్, మనము డిసెంబర్ అటెంప్ట్కే కదా సార్ మనం క్లాసెస్ తీసుకునేది. అవును సార్, వేరే సబ్జెక్ట్స్ ఎప్పుడు మొదలు పెడతారు సార్? బోత్ గ్రూప్సా, సింగిల్ గ్రూపా? సింగిల్ గ్రూపే సార్. వేరే సబ్జెక్ట్స్ మా లా అనేది స్టార్ట్ చేయొచ్చు. గైడెన్సే. లా కాదు సార్, ఎస్సీఎం కావాలి. ఎస్ఎఫ్ఎం స్టార్ట్ అవుతుంది ఒక 1 weekలో. ఎస్సీఎంపిఈ లాస్ట్ అమ్మా. ఇంకా అది లాస్ట్
అంటే అంటే ఇప్పుడు ఏ ఎస్ఎఫ్ఎం మంత్లో ఎస్ఎఫ్ఎం స్టార్ట్ అయ్యిద్ది ఇప్పుడు ఒక 30 డేస్ అంటే నెక్స్ట్ మంత్ ఎస్ఎఫ్ఎం స్టార్ట్ అయ్యిద్ది. ఓకే సార్. సిఎఫ్ఆర్ అయిపోగానే ఎస్ఎఫ్ఎం స్టార్ట్ అయ్యిద్ది. ఎస్సిఎంపిఈ మొత్తం 3 సార్లు చెప్తాం అమ్మా. లాస్ట్లో చెప్తాం అది. అదే డిఫికల్ట్ గ్రూప్ 3లో. కాకపోతే సిఎంఏ ఇంటర్ నాలెడ్జ్ ఉంటే ఇట్స్ ఈజీగానే అయిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. ఈ లోపల డీటీ కంప్లీట్ చేస్తాం అనుకోండి అయిపోతుంది కదా. డీటీ వ్యాస్ట్ అమ్మా, అవన్నీ కొంచెం తక్కువే ఉంటాయి. డీటీ అంత వ్యాస్ట్ ఉండవు. డీటీ వ్యాస్ట్ అనే కానీ ఇవి కూడా మనం ఫాస్ట్ అంటే మెయిన్ టాపిక్స్ ఫోకస్ చేసుకుంటే అయిపోతుంది. నేను చెప్తాను ఈ లోపల లా స్టార్ట్ చేయాలి నువ్వు. లా ఓకే సార్. నేను జాయిన్ అయిందే ఎస్ఎఫ్ఎం ఎస్సిఎం గురించి సార్. ఆ రెండు స్టార్ట్ చేస్తాను. ఎస్ఎఫ్ఎం నేనే స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ. కాకపోతే నేను ఓన్లీ డెరివేటివ్స్ పార్టే చెప్పేది, మొత్తం కాదు. మెయిన్ టాపిక్సే చెప్తాను, వర్కింగ్ క్యాపిటల్ అండ్ డెరివేటివ్స్. మిగతావి ఈజీయే, అవి స్టార్ట్ చేసుకునేది. మెయిన్ పార్ట్ నేను చెప్తాను అనమాట, డెరివేటివ్స్. డెరివేటివ్స్ అండ్ ఫారెక్స్ మెయిన్ పార్ట్, వర్కింగ్ క్యాపిటల్ ఈ మెయిన్ పార్ట్ నేను చెప్తాను. మిగతా పార్ట్ ఈజీగానే ఉంటుంది. అదేంటంటే డీటీ కొంచెం ముందుకెళ్తుంటుంది, అది చెప్తాను. ఎస్సిఎంబిఏ మొత్తం నేను కాదు, ఒకప్పుడు నేను చెప్పేవాడిని, బట్ ఇప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్కి అయిపోతుంది నా టైము, కాబట్టి అది వేరే సార్ వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఓకే సార్. ముందు కోచింగ్ తీసుకున్నావా నువ్వు? సార్ లేదు సార్, నేను ఓన్లీ కస్టమ్స్ విన్నా సార్ టార్గెట్. సరే అమ్మ.